సిరిధాన్యాలతో అన్నంని పొడి పొడిలాడుతూ శుద్ధగా రాకుండా పొడి పొడిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను తీసుకున్న సిరిధాన్యం సామలు. సామల్ని నేను ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి. 2 మనుషులకి సరిపోతుంది. ఈ సామల్ని వాటర్ పోసేసుకొని బాగా 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 2 గంటలు నానితే సరిపోతాయండి. మిగతా సిరిధాన్యాలతో పోల్చుకుంటే కొరలు, అండు కొరలు, ఆరికలు ఇవైతే కనుక కంపల్సరీగా 6 అవర్స్ నానాలన్నమాట. వీటికి 2 గంటలు సరిపోతాయి. మళ్ళీ నిండా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద గిన్నెను పెట్టుకొని 1కి 2 గ్లాసుల వాటర్, 1 గ్లాస్ సామలు అయితే 2 గ్లాసుల వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న సామల్ని ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను దీన్ని గాలించడం అంటారు మా భాషలో. ఇక్కడ ఇలా ఎందుకు గాలిస్తున్నానంటే ఏ సిరిధాన్యాల్లో అయినా అడుగున మనకి కొంచెం మట్టి లేదా చిన్న చిన్న రాళ్ళగడ్డలు ఉంటాయండి. వాటిని అవాయిడ్ చేయడానికి ఇక్కడ నేను ఇట్లా జల్లించుకొని తీసుకుంటున్నాను. అంటే జల్లెడ ఏమీ వాడట్లేదు, చేత్తోనే పైన అడుగు నుంచి కాకుండా పైన ఉన్న సామల్ని తీసుకొని వేసుకోవాలి. నేను మీకు చూపించడానికి ట్రై చేశాను, కనిపిస్తుందని అనుకుంటున్నాను. క్లియర్గా ఇంకోసారి చూడండి. మనం సేమ్ ఇడ్లీ రవ్వని ఎట్లా జల్లించుకుంటామో అట్లాగే ఈ సామల్ని కూడా చేత్తో ఇట్లా గాలించుకొని వేసుకోవాలన్నమాట. అడుగున మనకి 1 స్పూన్ సామలు అట్లా మిగులుతాయండి, దాన్ని పడేసుకోవాలి. ఇందులో కొంచెం చిన్న మట్టి గడ్డలు కానీ అట్లా ఉంటాయి అన్నమాట. వీటిని వేరడం కష్టం కాబట్టి ఇట్లా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యాను. ఇప్పుడు ఇవి వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకోవాలి. మీడియంలో ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకోండి. పైనుంచి కింద వరకు సమానంగా ఉడుకుతుందన్నమాట. కాసేపటికి వాటర్ అనేది తగ్గిపోయి ఇలా మనకి బబుల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతని ఇట్లా బోర్లించుకొని వేసుకోండి. మరొక కాసేపటికి ఒకసారి తీసుకొని వాటర్ లేకపోతే కనుక గరిటని లోపలికి ముంచి చెక్ చేసుకోండి వాటర్ ఉన్నాయా లేవా అని. వాటర్ కనుక లేకపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలి. మామూలు రైస్ కన్నా సామలు అనేవి త్వరగా ఉడుకుతాయి అన్నమాట. సో మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, లేదంటే వాటర్ అయిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 10 నిమిషాల తర్వాత నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా పొడి పొడిగా వచ్చింది, శుద్ధగా ఎక్కడా లేదు. ఇదే ప్రాసెస్ మిగతా మిల్లెట్స్తో కూడా ఫాలో అవ్వండి. కాకపోతే 6 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. రెగ్యులర్గా సామల్ని తీసుకోవడం వల్ల ముఖ్యంగా లేడీస్కి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మెచ్చే వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.